గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కలియుగ వైకుంఠనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వడ్డీ కాసులవాడు శేషాచల నివాసి శ్రీవారి బ్రహ్మోత్సవాల 5వ రోజు ఉదయం స్వామివారు మోహిని అవతారం, రాత్రికి గరుడాల రూరుడై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రత్యేకించి వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల గిరులకు చేరుకుంటున్నారు. స్వామి వైభవాన్ని చూసి తరించేందుకు విచ్చేస్తున్న భక్తజన కోటికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7 కుండలవాడి వాహన సేవలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. 4 రోజుల్లో 7 వాహనాలపై తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ఇవాళ ఉదయం మోహిని అవతారంలో భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. మైసూర్ మహారాజులు సమర్పించిన దంతపల్లకిలో ఊరేగుతూ భక్తులకు స్వామి దర్శనమివ్వనున్నారు. మోహిని అవతారంతో పాటు పురుషాకారంగా శ్రీకృష్ణ పరమాత్మ బంగారు తిరుచులో వేంచేసి మాడ వీధోత్సవంగా భక్తులకు దర్శనమిస్తారు. మోహిని అవతారం భువన సమ్మోహనం గనక ఆమె పల్లకిపై ఆ యొక్క అమృత భాండాన్ని ధరించి వస్తూ ఉన్నా మనం ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ ఉంటే సేవాన అనిపించాల్సి వస్తుంది, కానీ పల్లకీ సేవ అని అనిపించాలని అనిపించదు. ఎందుకంటే క్షీరసాగర మథనంలో దేవదానవులో ధన్వంతరి చేతిలో వచ్చినటువంటి అమృతాని కోసం ఎగబడితే అప్పుడు దానవులందరినీ కూడా సౌందర్య మోహితుల్ని చేసి దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచిపెట్టినటువంటి ధర్మ పక్షపాతము కలిగినటువంటి స్వరూపం మోహిని అవతారం. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి స్వామికి అత్యంత ప్రియమైన సేవకుడు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. బంగారు గరుడ వాహనంపై స్వామివారు విశేష ఆభరణాలతో అలంకారమై గజమాలలు, శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలలను ధరించి తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. గరుడ వాహనంపై వీధుల్లోకి వేంచేసిన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. దేవతలందరూ కూడా పైనుంచి పుష్పవర్షం కురిపిస్తూ ఉంటారట. ఆ గరుత్మంతుడి పైన ఆ స్వామిని గనక చూస్తే వారికి అందరికీ కూడా చక్కని ఒళ్ళంతా కూడా పులకరింపబడుతుంది. ఆ స్వామిని చూస్తూ ఉంటే వారి యొక్క జన్మ చరితార్థం అవుతుంది. అందుకే సకల దేవతలు అందరూ కూడా అప్సరసలు అనేక మంది అందరూ కూడా పైనుంచి పుష్పవర్షం కురిపించి ఆ చక్కని గరుడ వాహన సేవను అత్యద్భుతంగా ఆ బంగారుమయమైనటువంటి ఆభరణాలను, లక్ష్మీహారాన్ని ధరించి ఆ స్వామి 4 మాడ వీధుల్లో దర్శించుకోవటం అనేటువంటిది ఒక చక్కని రమణీయమైనటువంటి ఒక సన్నివేశం. ఆ స్వామిని దర్శిస్తే వైకుంఠంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించినటువంటి ఫలితం కలుగుతుంది అనటంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. గరుడ వాహన సేవకు లక్షల్లో భక్తులు తరలివస్తారన్న అంచనాతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 గంటల నుంచే గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది.